హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కలెక్షన్స్. టుడే మన వీడియో వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మనకు వచ్చేసి బిర్యానీ కాంబినేషన్ చికెన్ శార్వాలో ఇస్తారు కదా. కొన్ని దగ్గర అయితే సాంబార్ కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ తమిళనాడులో వచ్చేసి వంకాయ కర్రీ ఇస్తారనమాట సైడ్ డిష్. అది ఎలా ఏంటి అనేది నేను ప్రాసెస్ తెలుసుకున్నాను అనమాట. అది మీకు నేను డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రెండు వేసుకొని వంకాయల్ని బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి జీలకర్ర, సోంపు, మిరియాలు రెండు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు వేసి కొంచెం దోరగా అయ్యేటట్టు, అంటే మనము సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. అవి వేసుకున్న తర్వాత టమాటోని కూడా బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి, కారం పొడి, కొంచెం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. అవి కూడా వేసి బాగా మగ్గించుకోండి. అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా తీసి అందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని నీట్గా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రేవీ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఆ లోపల కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి నువ్వులు, మెంతులు బాగా వేయించుకొని అందులో వచ్చేసి వేయించనపప్పు కూడా వేయించుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ వేయించనపప్పు ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. అంతే, కొంచెం మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మర్చిపోయి చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకొని నీట్గా మగ్గించుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా మగ్గించుకుంటే అంతే, రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. బెల్లం వేసుకున్న కానీ మంచి టేస్ట్ వస్తుంది. నేను బెల్లం అయితే వేయలేదు, స్కిప్ చేసేసాను. మీకు కావాలంటే మీరు టేస్ట్ చేసి ఒకసారి చూడండి. బిర్యానీ సైడ్ డిష్గా తినండి, సూపర్గా ఉంటుంది అనమాట.